మన్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పాటు నిజాయితీ నిబద్ధతతో కట్టుబడి ఉంటుందని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిరాల్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈస్ట్ పాయింట్ కాలనీలో గల జీసీసీ కార్యాలయంలో సోమవారం చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకి ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పదవి గిరిజనులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. అనివార్య కారణాల వల్ల మంత్రి రాలేకపోయారని తెలిపారు. సీఎం విజన్ అరకు కాఫీ ప్రపంచ దేశాలకు విస్తరణ, గిరిజన రైతులకు దళారులు లేకుండా సంక్షేమం అన్నారు. అయిపోద్ది నా ప్రోగ్రాం. అందరికి నమస్కారం అండి. ఈరోజు నా దేవుడు, నా దైవం, నా తండ్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్గా, జీసీసీ చైర్మన్గా ఈరోజు అవకాశం కల్పించడం అనేది నిజంగా మా జాతికి తగినట్టు గౌరవంగా నేను భావిస్తున్నానండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మొదటిగా మీకు గుర్తు చేయాలి. ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా నారా రోహిత్ గారికి, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, ముఖ్యమంత్రి గారి సోదరు చనిపోవడం జరిగింది. ప్రగాఢ సానుభూతి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాం. నా తరపున, మా గిరిజన జాతి తరపున, మా జీసీసీ తరపున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. అయితే ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మా మంత్రివర్యులు సందరాన్ని గారు కూడా రావాల్సింది. కాకపోతే ఇవాళ ఏదైతే ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రావడం కుదరలేదండి. మేము ఒకటే సిద్ధాంతంతో వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జీసీసీ అంటే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది. అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం 3 పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ, మా మంత్రి గారు కానీ, మా ఎండీ గారు కానీ, మేము అందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో, ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి, ఆసమాస విజన్ కాదు. ఎక్కడో అడవులు, అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్, అది ముఖ్యమంత్రి గారి విజన్. ప్రపంచ వ్యాప్తంగా కూడా నలుమూలల దీన్ని విస్తరించాలనే ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగినట్టు ప్రతిఫలం కలిగించాలి, వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తామండి. అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజన జాతికి చెందిన యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎండి గారు కూడా వచ్చి కొత్తగా, మా ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు అవుతుంది. మంత్రి గారు కూడా 4-5 నెలలు అయింది ప్రమాణ స్వీకారం చేసి. అదేవిధంగా ఎండి గారు కూడా 4-5 నెలలు అయింది ఎండిగా అయ్యి.